జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చినందుకు మరొకసారి నా తరఫున నా కుటుంబం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదివరకే మీ సేవలు పొందాను. గత 5 సంవత్సరాలుగా మీరు నన్ను గెలిపించినందుకు మీకు అందుబాటులో ఉంటూ ఆఫీసులు తెరిచి గ్రామాలకు వెళ్ళి ఏ చెడ్డ పేరు మన పార్టీ తీసుకురాకోకుండా, మన పార్టీ నమ్మకాన్ని ఉమ్ము చేయకోకుండా, పార్టీని విడిచిపెట్టుకోకుండా, చెడ్డ పేరు రాకోకుండా నా బాధ్యత నేను నెరవేర్చాను. అలాగే ఏ నాయకులైతే మన పార్టీ కూడా కష్టపడుతూ ఉన్నారో వారి దగ్గర ఒక సోదర భావంతో, ఒక కుటుంబ భావంతో ఉన్నానే తప్ప ఏ రోజు కూడా చిన్న విభేదాలు నాకు రాలేదని చెప్పి మీకు సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పార్టీని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా అమరావతిలో ఒక నక్కల జిత్తుమారు ఉన్నారంటే మనకి గూడూరులో మరొక చిన్న నక్కల జిత్తుమారు ఉన్నాడు. ఇద్దరికిద్దరే. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చి మన పార్టీలో మనం అందరం గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో, గూడూరులో ఒకవేళ అనుభూతులు కావాలనే ఉద్దేశంతో అదో ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ ఏ విధంగా సంపాదించాలో సంపాదించుకుని మరలా అవినీతితో రావాలనే ఉద్దేశంతో వస్తున్నారేమో. మన సత్తా ఏమిటో, వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తా. వ్యక్తికి ఇంకేం దొరకలేదా? ఇదేంటి స్థానికుడు వస్తానికుడు ఏంటో నాకేం అర్థం కాదా? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఏమయ్యా ఎన్నింటికి లేస్తావు నువ్వు? నేను 24 గంటలు కూడా ఏ సమయమైనా కూడా ప్రజల దగ్గర ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రోజైతే నాకు జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు వెళ్ళమని ఆదేశించారో మరుసటి రోజే ఇక్కడ నేను ఇల్లు తీసుకుని వరదానగర్లో సొసైటీ కాలనీలో ఇల్లు తీసుకుని ఉన్నాను. నా బాధ్యతలో ఏమాత్రం కూడా పొరపాటు జరగదు. 24 గంటలు మీరు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా, ఇప్పటికే నేను ఎంపీ అయినా కూడా 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరు ఏ నిమిషం ఫోన్ చేసినా కూడా ఆ నిమిషం చేయకపోయినా మరో నిమిషంలో ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పానన్న విషయం మీకు తెలుసు. అలాంటప్పుడు నా గూడూరు ప్రజల్ని, నా గూడూరు నియోజకవర్గ ప్రజల్ని చూసుకోలేనా? వారి కష్టానికి తీర్పిన రుణం తీర్చుకోలేనా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పార్టీ మారేరన్నది వారి ప్రజలంతా వారికి వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి వెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి వీలు లేకపోయింది. ఇప్పుడే నేను కోట వాకాడు తిరిగి వస్తున్నా. గ్రామాల్లో వారు రానివ్వటం లేదు. ఇదో అవినీతితో సంపాదించిన డబ్బులతో ఏ విధంగా ప్రజలు పొందామని చూస్తున్నారు. ఆ పప్పులు ఉడకో. ఈ విధంగా రంగులు మార్చుకోవడానికి ఇంకా కుదరదు. ఖచ్చితంగా నేను ప్రతి నిమిషం కూడా ఇక్కడ మీకు నేను చెప్పాను, నిన్ను కూడా చెప్పాను, 24 గంటలు రోజులో ఉండి, అలాగే వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మరొక ఆఫీస్, ఇప్పటికే ఒక ఆఫీస్ ఉంది నా ఇల్లు కాకుండా. దానిలో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇద్దరు కనీసం నేను ఉద్యోగాలు పెట్టించిన వ్యక్తులతో మీకు సమాధానం చెప్పి కావలసినప్పుడు లెటర్లు కానీ మీకు ఎవరికి ఏం ఫోన్ చేయాలో మీకు అందుబాటులో ఉండకపోతే నేను వరప్రసాదం కాదు. రాజకీయం అవసరం లేదు. ప్రజలతో సేవ చేయాలనే వచ్చాను తప్ప మరొక ఉద్దేశం కాదు అని చెప్పి మరొక్కసారి ఆ వ్యక్తికి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు గోపాల్ రెడ్డి గారు అంత సహాయం చేసి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏం చేసావయ్యా? ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా? వ్యక్తిగత దూషణ చేసి నేను వాస్తవం ఇక్కడ లోకల్ కాదని చెప్పావు కనుక నీ గుట్టు కూడా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే దొరికిందా నీకు? ఇక్కడ ఉండి నాకు అందరూ ఏం చెప్పారంటే, ఎవరి చేత గెలిపించబడ్డాడో వాళ్ళ మీదే కేసులు పెట్టాడట. ఈయనేమి మనిషి అని అడుగుతున్నా, మనిషి అని అడుగుతున్నా. గెలిపించిన సీటు తెప్పించిన గోపాల్ రెడ్డి గారికి వెళ్ళకపోలే. మీరన్నీ ఓట్లు వేసి ఎండలో వెళ్ళి అంత కష్టపడి ఆయన కూడా చెమట్లు ఓర్చి పోసినందుకు మీ మీద కేసులు పెట్టాడు. ఆయన ఒక మనిషి అని అడుగుతున్నాను. ఎవరైతే ఆ విధంగా చేశారో అడుగురా. తర్వాత
గెలిచిన తర్వాత పార్టీ మారేటప్పుడు పార్టీ మారిపోయాడు, ఎందుకు మారాడో, డబ్బులకు మారాడో, దేనికి మారాడో నాకైతే తెలియదు. కానీ ఎంత తప్పు మాట అన్నాడంటే, ఒక ప్రజాప్రతినిధికి అర్హత లేదు ఆ విధంగా అనడానికి. నా ఇంటికి నేను వెళ్ళాను అన్నాడు. ఇది ఎక్కడ ఇల్లు బాబు? నీకు తెలుగుదేశం నీ ఇంటికి అయితే నా తెలుగుదేశం ఎందుకు, నా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు వచ్చావయ్యా? అక్కడ గెలవలేవనా? కాకపోతే నా ఇంటికి నేను వెళ్ళానంటావేమే? అలాంటప్పుడు ఎందుకు వచ్చా? దద్దమ్మ కాకపోతే మళ్ళీ వెళ్ళానంటావు, సొంత వాళ్ళ మీద కేసులు పెడతావు. మనిషికి సిగ్గు ఎగ్గు ఉండక్కర్లేదా? నేను ఉన్నాను 5 సంవత్సరాలు, నా పార్టీకి ఎంత విశ్వాసం ఉన్నా. నా నాయకుడు రాజీనామా చేయమంటే మొదట ఎంపీ ఎవరు? ఎంపీ కూడా ఏ విధంగా గెలవాలని అడిగినా కూడా వరప్రసాదరావు ఒకే మాట అందరి ముందు ఏమన్నాడంటే, ఢిల్లీలో అందరం మేము ఎంపీలు ఉన్నాం అన్న. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన సలహా అడిగినప్పుడు మనం ఏ ఒక్కరు మాట్లాడలేదు కనుక మనకి ఈ రోజు మాట్లాడడానికి మనకి మాట్లాడకూడదు. వారు చెప్పిన ప్రకారం చేద్దామని చెప్పి మొట్టమొదటి వ్యక్తి నేను. కావాలంటే ఏ ఎంపీ నేను అడగండి. ఆ విధంగా పార్టీ విశ్వాసం మాత్రమే కాకుండా నా నాయకులకు కూడా ఎన్ని గ్రామాలు తిరిగారంటే 1800 గ్రామాలు తిరిగి దాదాపు 1500 గ్రామాల్లో మొదటిసారిగా నా ఎంపీ నిధులు వచ్చాయంటే కావాలంటే మీరు చూసుకోండి. అన్ని కూడా సీసీ రోడ్లు, తాగునీటి సమస్య, మురికి ఓడలు, కమ్యూనిటీ హాల్స్, అలాంటి మంచి పనులు ఇచ్చి సేవ చేసుకున్నాను. రాబోయే కాలంలో కూడా నేను ఏం చేస్తానో చెప్తాను. ఎవరైతే ఈ గెలుపు కొరకు మీరు కష్టపడుతున్నారో నా కొరకు కానీ మన ఎంపీ మళ్ళీ ప్రసాద్ గారు కూడా ఎవరైతే కష్టపడుతున్నారో వారు ఒక్కొక్కరిని మనసాక్షితో నా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని చూడకపోతే నా దృష్టిలో నేను మనిషిని కాదని చెప్పి నేను అంటున్నా. నా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని చూస్తాను, అన్ని విధాలు కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీకు కానీ, మీ బిడ్డలకు కానీ, మీ వ్యాపార మిత్రులకు కానీ, ఒక బ్యాంకు సమస్యలు కానీ ఏది కావాలన్నా కూడా నా మీద మీరు నాకున్న అనుభవానికి అదో గోపాలని అంటాడు, మెర్క్యూరీలాగా వెళ్ళిపోతాడని. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా నిధులు తీసుకొచ్చి మీకు చూపించకపోతే నేను వరప్రసాద్ ఆ ఒక్క బిల్లు చాలు నాకు. మీరే చూస్తారు ఎన్ని చేశారో. గోపాలన్న నేను వెళ్ళినప్పుడు రైల్వేలో ఏ ఒక్క ఎంపీ చేయని మీద ఒక్క గూడూరులోనే, అలాగే నాయుడుపేట కానీ, సూడూరుపేట కానీ, తిరుపతి కానీ, రేణుగుంటలో కానీ, కాళహస్తిలో కానీ, వెంకటగిరిలో కానీ ఎన్ని పనులు చూశారో మీరు ఒక్కసారి కనుక వెళ్తే ఆహా నా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ వరప్రసాదరావు అనే పుట్టేట్టుగా అంత మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రాబోయే ఒక ఆదర్శవంతంగా అయిన ఎమ్మెల్యేగా ఉండి మీకు రుజువు చేసుకుని మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఇది అయిన తర్వాత భగవంతుడు కనుక మనకు అవకాశం ఇస్తే మీ అందరి దయ వల్ల కనుక నేను ఎమ్మెల్యే అయితే ఒక్కొక్క వార్డులో ఉన్న సమస్యలు నేను చక్కగా రాసుకుని అది ఏ విధంగా నేను సరి చేసి పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం నుంచా, రాష్ట్ర ప్రభుత్వం నుంచా, ఎక్కడి నుంచి, లేదా ఎమ్మెల్యే ఎంపీ నిధులా, లేదా స్వచ్ఛంద సంస్థ నుంచి తీసుకొచ్చి ఆ ఒక్కొక్క సమస్యను కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సభామూలకంగా మొదటి రోజు మీకు తెలియజేస్తున్నా. గూడూరులో కూడా ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క అనుబంధ గ్రామంలో వేసుకుంటున్నా. లేకపోతే నాకు రాజకీయం అవసరం లేదు. కేవలం మీతో ఉండడానికి, మీకు సేవ చేయడానికి, నా అనుభవం మీకు ఇవ్వడానికి మాత్రం నాకు లేదు. నా మీద ఆధారపడి, నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నా మీద ఆధారపడి, నా మీద కానీ, నా పదవి మీద కానీ. కనుక పూర్తిగా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. ఎవరి దగ్గర మీరు కూడా ఎవరైనా అడిగితే అలాగే చెప్పండి. ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే, 7 నియోజకవర్గాలు ఎలా ఉన్నాడంటే, ఈ చిన్న నియోజకవర్గంలో మీకు ఎంత అందుబాటులో ఉంటారో మీరు ఒక్కసారి ఆలోచించి. మనల్ని ఎన్నో విధాలుగా బాధ పెట్టిన ఆ తెలుగుదేశానికి ఏ విధంగా మనం చెప్పుదెబ్బ కొట్టాలా, ఎవడ బాబు కోసం అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మభూమి కమిటీలు పెట్టి వాడు ఇష్టం వచ్చిన మనుషులు పెట్టుకుని ప్రభుత్వం డబ్బులు దోచుకున్నాడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేని ఇది తీసుకొచ్చి, ఏ రాజ్యాంగంలో లేని, ఏ చట్టంలో లేని జన్మభూమి కమిటీలు పెట్టి వాడు ఇష్టం వచ్చిన వాడిని చెప్పాలంటే నాకే అసహ్యం. నేను సొంత కులవాళ్ళు దయచేసి ఎవరేమో అనుకోతున్నాను. ఎందుకంటే చట్టపూర్వకంగా మాట్లాడుతున్నా, నాకున్న పేపర్ల ప్రకారం మాట్లాడుతున్నాను.
కేవలం వారికి సంబంధించిన వాళ్ళే వేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే మరలా రాకోకుండా ముఖ్యమంత్రి కాకుండా మనం చేయాలా? మొదట ఇక్కడ ఉన్న చిన్న నక్క చుట్టూ మరలా రాకూడదు. పార్టీ మారినంతకంటే కూడా ఎంత అసహ్యం అంటే, నా ఇంటికి నేను వెళ్ళానంటే, ఏమయ్యా నీ ఇల్లు అప్పుడు ఎందుకు వచ్చావయ్యా? ఆ రోజు కనుక నువ్వు మున్సిపల్ చైర్మన్ ఉన్నా ఏదో ఉన్నావు, అప్పుడు ఏం చేసావో నాకు తెలియదు, నీ అవినీతి నాకు తెలియదు, స్థానికులందరికీ తెలుసు, అది వేరే విషయం. నా ఇంటికి నువ్వు వెళ్తున్నప్పుడు ఎందుకు వచ్చావు? కనుక ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుకు ఉండగలను. చూడటానికి ముసలిగా ఉన్నాను, ఎవరు భయపడనక్కర్లా. ఢిల్లీలో కూడా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలన్నా, అది కావాలంటే ఐఏఎస్ చూపిస్తా, ఇది కావాలంటే ఎంపీ చూపిస్తా, రేపు ఎమ్మెల్యే పదవి ముసలివాడిని అనుకుంటే, స్థానికుడిని కాదనుకుంటే వాళ్ళు పొరపాటు కొడుతున్నారు. ఎవరో 8 గంటలు 9 గంటలకు లేచేవాడు అందుబాటులో లేని వ్యక్తి పేరుకి ఇక్కడ ఉండి ఎంతమంది ఫోన్ ఎత్తాడో నాకైతే తెలియదు. నేను మనసాక్షితో ఏ ఒక్కరు ఫోన్ చేసినా ఆ వ్యక్తి కూడా నా కొరకు ఒకవేళ ఓటు కొరకు కష్టపడి ఉంటాడన్న మనసాక్షితో ప్రతి ఒక్కడికి వెంటనే చేయకపోయినా మరో నిమిషంలో నేను ఫోన్ చేశాను. దాదాపు 2000 ఎన్ఆర్ అని ఉంటుంది. ఎన్ఆర్ అంటే వాళ్ళు చేసేస్తారు. ఆ తర్వాత నేను చేస్తే ఇక్కడ నో రెస్పాన్స్. అంత విశ్వాసం ఉంటాను. వారు చెప్పేదానికి మనమే భయపడనక్కల్లా, వారి అవినీతికి మనమే భయపడ ఏదో తీసుకుని గ్రామాల్లో ఏదో ఒకటి అదే భయపడనక్కల్లా. గూడూరు కానీ గూడూరు ఊరన్నట్టు ప్రజలు వారు చాలా చైతన్యవంతులు. ఆయన అవినీతి ఆలోచన కానీ ఆంగ్లమే కానీ ఎవడు లొంగడు. ఇక్కడ ప్రజలు మన నాయకులు ఎవడు కూడా వారికి ఒకసారి మళ్ళా చెప్తున్నా, ఆయనకంటే ఎవరు కూడా తక్కువ కాదు. మనలో కూడా ఆయనకి ఎంత సత్తా ఉందో అంత పదార్థం మనకు ఉంది. ఎందుకంటే గూడూరులో ఒక విశేషం ఏంటంటే, గూడూరు నియోజకవర్గంలో ఎవరన్నా తెలివితేటలుగా కనుకుంటే ఒక్కొక్కడు మన మహాభారతంలో పోల్చాలంటే ఒక్కొక్కడు ఒక భీముడు లాంటివాడు. అది ఎలసరి గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, అదే శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, హరిచంద్ర రెడ్డి గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు కానివ్వండి, అలాగే స్థానిక నాయకులు కూడా చాలా మంది ఉన్నవారు. ఒక్కొక్కరు ఎంత బలవంతులంటే ప్రజల్లో కూడా చాలా బలం ఉన్నవాడు. అదే బలం నేను చూసిందాన్ని గూడూరు నియోజకవర్గంలో గత 3 రోజులు నేను వచ్చింది. ఎంత ధైర్యం వస్తుందంటే నాకు, ఈ ప్రాంతం నాకు విడిచిపెట్టండి, ఈ ప్రాంతం నాకు విడిచిపెట్టండి, నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రేపు ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేసుకున్నామని చూసే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా లేరు ఇక్కడ. నేను వారి తరపున చూస్తాను, ఎందుకంటే నేను 5 సంవత్సరాల వారిని చూస్తున్నా. ఇదివరకు నేను ఐఏఎస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నేను చూసాను కనుక, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా దుర్వినియోగం చేయాలని, గొప్పవాళ్ళు కావాలని, కాంట్రాక్ట్ చేయాలన్న ఆలోచనలో వీరికి ఎవరికి కూడా లేదు. ఒకే ఒక కథ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ప్రజలు వచ్చి మరలా ఒక్కసారి ఆయన రాజ్యం ఏ విధంగా సంక్షేమ పథకాలు సగంలో ఆగిపోయి అవన్నీ రావాలంటే మీరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలు ఖచ్చితంగా కట్టుకున్నారు. ఈసారి నువ్వు కాదు కదా, నీ తాత వచ్చిన తెలుగుదేశం వాళ్ళు రాడు, వాళ్ళ తాత వచ్చినా కూడా. అసలు 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి లేదా ఆయన 600 అబద్ధాలు కనుక మన నాయకుడు కనుక ఒక్క అబద్ధం వాడుంటే, ఒక్కటే రైతులు ఉన్నారు, ఒక్కటే గోపాల్ రెడ్డి గారు, మేము అందరం కోరేమో మన నాయకుడు చిన్న వయసులో ఉన్నా కూడా నీతిమంతుడు అన్నా, మనం చేయలేనిది చెప్పవద్దు, ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పిన జ్ఞానవంతుడు మేమే కోరాము. చేయలేనిది వద్దు. ఇప్పుడు కూడా చాలా మంది శాస్త్రవేత్తలతో
ఏమేమి చేయగలమో రాబోయే నిధులతో అదే చెప్పారు తప్ప చేయలేని ఏం చెప్పలేదు. నా చదివి చూస్తే ప్రతి ఒక్కటి కూడా పేదవాడి అభివృద్ధి కొరకు గ్రామాభివృద్ధి కొరకే ఉంది కనుక ఎవరన్నా ఒక్కసారి నవరత్నాలు వాళ్ళ ప్రకటనలు చూస్తే రాబోయే కాలంలో ఈ అసమానత్వం ఎలా పోవాలి అని ఆలోచించే వ్యక్తి ప్రతి కుటుంబంలో కూడా విద్యావంతులు ఉంటేనే రాబోయే కాలంలో అది అభివృద్ధి ఉంటుందని ఆలోచించి వాళ్ళ ఇంటి బడికి పంపించినా కూడా డబ్బులు ఇస్తానని చెప్పి రాబోయే ముఖ్యమంత్రి ఎవర్రా భారతదేశం ఉన్నాడంటే ఇదో జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఆలోచనతో ఉన్నారు కనుక మన రూరల్లో ప్రతి గ్రామంలో అనుబంధ గ్రామంలో ఈ సమయం తక్కువ ఉంది కనుక మీరు రాలేకపోయినా తర్వాత వచ్చి మీకు అండగా ఉంటే మా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తాం. అలాగే ఇక్కడ కూడా కోర్టులో ప్రతి ఒక్క చోట కూడా మనం ప్రతి దగ్గర కూడా ఒక్కొక్కరు నాది బాధ్యతని నేను గెలిపించాలా జగన్మోహన్ రెడ్డి గారిని నేను వరప్రసాదరావు కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన నిలబడుతున్నాడు. ఏ విధంగా వాళ్ళు మనల్ని అన్యాయం చేయాలనుకుంటున్నారో ఆయన మీద ఏ విధంగా హత్య ప్రయత్నం చేశారో మన నాయకుడి మీద మన చిన్నాన్ని ఏ విధంగా హతమార్చారో చూస్తున్నారు కనుక ఇది మనందరికీ సవాల్. ఒక్కొక్క చోట కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచినట్టు భావించి మీరు సేవ చేయాలని కోరుకుంటూ మీకు మీ సేవకు రుణపడి ఉంటాము, మిమ్మల్ని కాపాడుకుంటాం, కుటుంబ సభ్యులాగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దయచేసి మనందరం కూడా మన వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి పని చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ సెలవు తీసుకుంటున్నాం.